పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా కందుకూరు పట్టణంలోని కోటకట్ట వీధిలో ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు హాజరు కాగా ముస్లిం సోదరులు ఆయన ఆప్యాయంగా ఈద్గా వద్దకు ఆహ్వానించారు. ఇంటూరు నాగేశ్వరరావు ముస్లిం సోదరులతో కలిసి దువా చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి కుటుంబ సభ్యులందరితో కలిసి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ ఈద్గా చుట్టూ ప్రహరీ నిర్మాణానికి 35 లక్షల రూపాయలు మంజూరు చేశామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయంటూ చెప్పారు. అంత్యక్రియలకు ఇబ్బంది కలగకుండా పట్టణంలోని అన్ని కబరస్థానాలను శుభ్రం చేసిచ్చినట్లు తెలిపారు. అలాగే పట్టణంలో షాదీఖానా నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నానని ఇటీవల రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారిని కలిసి ఇదే విషయాన్ని ప్రస్తావించగా ఆయన హామీ ఇచ్చారంటూ ఎమ్మెల్యే తెలిపారు. ముస్లింల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన ఎమ్మెల్యే ముస్లిం కుటుంబాల్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానంటూ హామీ ఇచ్చారు. చనిపోయిన వారి అంత్యక్రియల కోసం వాహనం సమకూర్చాలని ముస్లిం పెద్దలు విజ్ఞప్తి చేయగా త్వరలో అంతిమయాత్ర వాహనం కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకువస్తానని ఎమ్మెల్యే ఇంటూరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇమాం షేక్ ముజీబ్, పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ బాషా, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు షేక్ మున్నా, ఆర్వో వార్డు అధ్యక్షులు షేక్ నాయిబ్ రసూల్, షేక్ ఫిరోజ్, సయ్యద్ నజీర్, పఠాన్ షౌకత్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బెజవాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.